నమస్తే, వెల్కమ్ టు టీ5 మరణిత్రం. తగలబెట్టేసిన తలపతి విజయ్, ఇదొక అద్భుతం, ఇదొక విప్లవం. తమిళనాడు రాజకీయాల్లో కని విని ఎరుగని విజయం. తమిళనాడులో 2 ఏళ్ల క్రితం స్థాపించిన పార్టీ ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకోవడం, ఆ పార్టీ అధినేత సినిమాల నుంచి వచ్చిన విజయ్ ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించడం అంటే చిన్న విషయం కూడా కాదు. ఉద్దండుల్లాంటి రాజకీయ నాయకులు, దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీలు అటు అన్నాడీఎంకే ఇటు డిఎంకేను కాదని తమిళనాడు ప్రజలు విజయ్కి పట్టం కట్టారు. ఆయన పార్టీ టీవీకేకి పట్టం కట్టారు. దాదాపుగా 100కు పైగా స్థానాలను విజయ్ పార్టీ ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం గెలుచుకోబోతూ ఉంది. అంటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ పార్టీ వెళతా ఉంది. ఒకవేళ ఒక 5 స్థానాల్లో 10 స్థానాల్లో కావాల్సి వచ్చినా సరే విజయ్ అడగకుండానే తమిళనాడులో చాలా చిన్న పార్టీలు ఉన్నాయి, అవి వచ్చి విజయ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఒక 10 స్థానాలు అటైనా ఇటైనా సరే తమిళనాడు కొత్త సీఎం, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి, తమిళనాడు జననాయకన్, కొత్త జననాయకన్ ఎవరు అంటే ఖచ్చితంగా విజయ్ అనే చెప్పాలి. ఎలా సాధ్యమైంది? మనం ఒక ఎన్టీ రామారావు గారి తర్వాత, ఒక ఎంజీఆర్ గారి తర్వాత, ఒక జయలలిత గారి తర్వాత సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తుల్ని దాదాపుగా ఎక్కడా చూడలేదు. ఇక మీదట చూడబేమేమో. రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి, జనం మారిపోతూ ఉన్నారు, కొత్త తరం వస్తూ ఉంది. సో చూడమేమో ఇక సినిమా నాయకులు ముఖ్యమంత్రులు కావడం అని చాలామంది భావించారు. కానీ ఆ అంచనాలన్నీ కూడా తలకిందులు చేశాడు విజయ్. విజయ్ అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలకు కూడా ఒక్కటి మై యాక్సిస్ ఇండియా తప్ప అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అధికారంలో ఉన్న డిఎంకేనే 2వ స్థానాన్ని అధికారాన్ని చేపడుతుంది. అన్నాడీఎంకే 2వ స్థానానికి పరిమితం అవుతుంది. విజయ్కి అంటే సింగిల్ డిజిట్ లోపు మాత్రమే వస్తే, డబల్ డిజిట్ అంటే చాలా గొప్ప అని చాలామంది చెప్పారు. వాళ్ళందరూ కూడా బొర్లబడ్డారు. ఈ విజయంతో తమిళనాడులో టీవీకే విజయ్ సాధించిన విజయంతో ఎగ్జిట్ పోల్స్ నమ్మాలంటేనే నమ్మలేని పరిస్థితి. మరి వీళ్ళందరూ ఏం చేస్తారో తెలియట్లే. అంటే ఒక 4 కంప్యూటర్లు వేసేసుకుని ఏసీ గదిలో కూర్చొని లెక్కలేసేస్తూ ఉన్నారేమో, అందుకే జనం నాడి పట్టుకోలేకపోతూ ఉన్నారేమో. బట్ వాటన్నింటినీ కూడా ఊడ్చి పడేసి మై యాక్సిస్ ఇండియా మాత్రం కరెక్ట్గా ఇచ్చింది. 120 స్థానాల వరకు గెలుస్తాడు, 98 నుంచి 120 అని దాన్ని నిజం చేస్తూ విజయ్ తన ప్రభంజనాన్ని కొనసాగించడం చెప్పాలి. విజయ్ విజయంలో కీలక పాత్రలు కొన్ని కారణాలు చూసుకుందాం, ముఖ్యమైన కారణాలు చూసుకుందాం. అంటే ఈ స్థాయి విజయం దేశమంతా కూడా ఒకసారి తమిళనాడు వైపు, దేశమంతా కూడా ఒకసారి విజయ్ వైపు చూసేలా చేసిన ఈ విజయం వెనక కారణాలు ఏంటో చూస్తే ముఖ్యంగా విజయ్ చరిష్మా. ఇప్పుడు చాలామంది హీరోలు ఉంటారు, ఆ హీరోలకు అభిమానులు ఉంటారు, బట్ వాళ్ళు ఓటర్లుగా మారాలి, ఓటర్లుగా మార్చుకోగలగాలి, ఆ స్థాయి చరిష్మా ఉండాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, పెద్దగా అక్కడ సీట్లు ఓట్లు ఏమి రాలేదు, డిఎంకే దగ్గర రాజ్యసభ తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. ఇంకా రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టాలని చూశారు, బట్ ఆయన కూడా చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఒకవేళ రజనీకాంత్ గారు పార్టీ పెట్టి ఉంటే ఏం జరుగుండేదు అంటే విజయ్ గారి లాగా సీఎం అవ్వచ్చు, కింగ్ మేకర్ ఏదో ఒకటి ఖచ్చితంగా అయ్యేవాళ్ళు. ఇప్పుడు తలపతి విజయ్కి ఎంత స్థాయి అభిమానులు ఉన్నారో రజనీకాంత్ గారు కూడా అంతకంటే కొంత ఎక్కువే ఉన్నారు కదా. బట్ ఆయన వయసు రీత్యా కావచ్చు, అనారోగ్య కారణాల రీత్యా కావచ్చు, ఆయన కూడా డ్రాప్ అయిపోయారు. సో దరిదాపుల్లో తమిళనాడు సినిమాల నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాల్లో పోటీ చేసే వ్యక్తులు ఎవరో కనిపించలే, అయిపోయింది. పాత తరం వాళ్ళు కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు అందరూ అయిపోయారు. అజిత్ గారు వచ్చే పరిస్థితి లేదు, ధనుష్ ఇంకా సూర్య వీళ్ళందరూ ఉన్నారు కానీ బట్ వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఒకే ఒక్క వ్యక్తి విజయ్ మాత్రమే తమిళనాడు ప్రజలకు కనిపించారు. దీన్ని బట్టి తమిళనాడు ప్రజలకి, తమిళనాడు సినిమాలకి ఉన్న అవినాభావ సంబంధం, అంటే మన తెలుగు ప్రజలకి సినిమాలకి కూడా అవినాభావ సంబంధం ఉంది రాజకీయాలకి. బట్ మనకంటే 10 రెట్లు ఎక్కువ అక్కడ బంధం ఉంది. చరిత్ర అదే చెప్తా ఉంది. అక్కడ జయలలిత, ఎంజీఆర్ వీళ్ళందరూ కూడా, ఈ ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ కూడా. సో విజయ్ చరిష్మా ఏదైతే ఉందో అది విజయ్కి ఫస్ట్ ప్లస్ పాయింట్. చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్ళాడు, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడు. ఇప్పుడు నాకు ఏఐడిఎంకే సైద్ధాంతికంగా శత్రువు అన్నాడు, రాజకీయంగా డిఎంకే శత్రువు అన్నాడు, 2 పార్టీలని కూడా శత్రువులుగానే చూస్తానన్నాడు. ఎవరు ఎన్ని గాలాలు వేసినా, మీరు మా కూటమిలో కలవాలని చెప్పినా లేదు నేను సింగిల్గానే వెళతా, అదే ధైర్యం. ఇప్పుడు
ఒత్తిళ్ళకి తలగ్గిపోయో సీట్లకు తలగ్గిపోయో మీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం అని పొత్తులు పెట్టేసుకుంటే కాదు. మనం బలం ఏంటనేది సింగిల్గా వెళ్తే తెలుస్తుంది. అయితే బొక్కబొర్ల పడతాం, లేదంటే ఇది ఇప్పుడు సీఎంఏ కూర్చుంటాం. బొక్కబొర్ల పడితే ఏంటి, పాఠాలు నేర్చుకుంటాం, ఏం తప్పులు చేసాం ఏంటి అనేది ముందుకెళ్తాం. ఈసారి అలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా కొడితే ఇది ఒక కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్టు ఏకంగా సీఎం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. సో విజయ్ చరిష్మా అనేది చాలా బాగా పనిచేసింది. 2024 ఫిబ్రవరి 2వ తేదీన పార్టీ పెట్టాడు. ఏప్రిల్ 23వ తేదీన ఎలక్షన్ జరిగింది. అంటే 2 సంవత్సరాలు 2 నెలల కాలం ఏకంగా తిప్పి కొడితే సీఎంఏ కూర్చున్నాడు. సో చాలా క్లియర్గా వెళ్ళాడు. మేనిఫెస్టో కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వాళ్ళ నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు కొన్ని పథకాలు పెట్టారు. అంటే బంగారం ఇవన్నీ కూడా ఇస్తామని, ఇవన్నీ కూడా మహిళల్లోకి యువతలోకి చాలా బలంగా వెళ్ళినాయి. అవినీతి రహిత పాలన అందిస్తా అన్నాడు. తమిళనాడు అస్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకున్నాడు, దాన్ని ఖచ్చితంగా కాపాడి తీరతాను కూడా చెప్పాడు. సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వాటిని ఆ మేనిఫెస్టోని తన ఆలోచనని జనంలోకి తీసుకెళ్లడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు. అంటే ఒక సినిమా నటుడు నుంచి తెర మీద చూపిస్తారు కదా, ఫైట్లు చేస్తారు, అన్నీ చేస్తారు, సినిమాలో సీఎం అయిపోవచ్చు ఈజీగా. అంత ఈజీగా అయిపోయినట్టుంది. సినిమానా లేదా నిజంగా జరిగింది అనిపిస్తూ ఉంది విజయం చూస్తూ ఉంటే. సో బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగాడు. అంటే సినిమా హీరో నుంచి ఒక నాయకుడిలాగా తనని తాను మార్చుకోగలిగాడు. హీరో నుంచి నాయకుడిలాగా తమిళనాడు ప్రజలు చూసేలాగా తను నేర్చుకున్నాడు. సో ఆ విధంగా విజయ్ చరిష్మా అనేది ఫస్ట్ పాయింట్, అది పనిచేసింది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే తమిళనాడు ప్రజలు విసిగిపోయారు. అటు డిఎంకే ఇటు అన్నాడీఎంకే వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదంటే ఈ పార్టీలకు అధికారంలోకి వస్తుంది. ఎప్పుడు అవే ముఖాలు, అవే అవినీతి కావచ్చు. తమిళనాడు ప్రజల్ని వాళ్ళ సెంటిమెంట్ని వీళ్ళు ఎన్నికలప్పుడు ఏ విధంగా వాడుకుంటారు అందుకే తెలిసిందే. బట్ అదైతే నిజం, తమిళనాడు ప్రజలకి మన తెలుగు వాళ్ళ కన్నా కూడా భాష పట్ల, వాళ్ళ తమిళ భాష పట్ల, వాళ్ళ తమిళ సంస్కృతి సాంప్రదాయం పట్ల వాళ్ళకి ఎలాంటి మక్కువ, పేకలు కోసేసుకుంటారు. చూసాం మనం. ఇప్పుడు జల్లికట్టు ఉంది, జల్లికట్టుకు ఆంక్షలు విధిస్తే కోర్టులు ఆ ఆట ఆడకూడదని మొత్తం వచ్చేసారి రోడ్ల మీదకి. సినిమా వాళ్ళు ఏంటి, సామాన్యుడు ఏంటి, మొత్తం అన్ని పార్టీలు ఒకటైపోయినాయి, జనమంతా ఒకటైపోయారు. వాళ్ళ జల్లికట్టు వాళ్ళు తెచ్చుకున్నారు, ఇది మా ఆచారం, మా సాంప్రదాయం అని. అంత యూనిటీ తెలుగు ప్రజల్లో కూడా ఉంటుంది. కానీ బట్ ఒక విధంగా ఒక మెట్టు వాళ్ళే అని చెప్పాలి, ఖచ్చితంగా తమిళనాడు ప్రజలేనే చెప్పాలి. దానికి ఈ విజయమే సాక్ష్యం. సో డిఎంకే అన్నాడీఎంకేతో దశాబ్దాలుగా విసిగిపోయిన వాళ్ళు ఒక కొత్త శక్తి రాగానే మనం ఈ కొత్త శక్తికి అవకాశం ఇవ్వాలి, మనం చూడాలి తన పరిపాలన కూడా ఎలా ఉంటుందో అని నమ్మారు. కాబట్టి విజయ్కి పట్టం కట్టారు. సో డిఎంకే అన్నాడీఎంకేతో ద్రవిడ రాజకీయాలతో విసిగిపోయి ఉన్న తమిళనాడు ప్రజలకి ఒక ఆశాకిరణంగా విజయ్, ఒక కొత్త శకంగా విజయ్ మాత్రమే కనిపించాడు. అందుకే విజయ్ వైపు మొగ్గు చూపారు. ఇది సెకండ్ పాయింట్. ఇక మూడో పాయింట్, విజయ్ని పెట్టిన టార్చర్. అతను రాజకీయాల్లోకి రాగానే అప్పటిదాకా అభిమానించిన రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలంతా కూడా విజయ్ని ఎంతగా టార్గెట్ చేశారో తెలిసిందే. ముఖ్యంగా జనవరి 9వ తేదీన జననాయకన్ అంటే భగవంత్ కేసర్ రీమేకే బాలకృష్ణ గారు నటించిన సినిమా, అది విడుదల కావాల్సి ఉంది. దాంట్లో కొన్ని పొలిటికల్ డైలాగులు, ఎందుకంటే తను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎవరైనా 4 సినిమా డైలాగులు రాజకీయపరమైన పెట్టుకుంటారు. దాన్ని సాకుగా చూపి ఆ సినిమాని అడ్డుకున్నారు. 100 కోట్లతో తీసిన సినిమా. అదిగా విజయ్ ఏం చెప్పాడు, ఇదే నా చివరి సినిమా అన్నాడు. సో విజయ్ అభిమానుల్లో తమిళనాడు ప్రజలు ఆ సినిమా పైన అంచనాలు ఉన్నాయి. చివరి సినిమాని క్లియర్ చేసి పడేశాడు, ఇంకా రాజకీయాలకే ఉంటాను, అంతేగాని ఒక పక్క రాజకీయాలు ఒక పక్క సినిమా చేయనని ఒక క్లియర్ ఇండికేషన్ తమిళనాడు ప్రజలకు ఇచ్చాడు. సో అలాంటి జననాయకన్ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న సినిమాని ఆపేశారు. కోర్టులు 30 తిప్పలు పెట్టినాయి. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు, విడుదల ఆగిపోయింది. ఆ నిర్మాతకి ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళకి 100 కోట్ల నష్టం వచ్చింది. సో ఇది ఏమనుకున్నారు అంటే ఈ సినిమా జనాల్లోకి వెళితే దాని మీద రాజకీయపరమైన డైలాగులు ఉంటాయి, విజయ్ ఓటర్లని జనాన్ని ప్రభావితం చేస్తారేమో, మనకి డ్యామేజ్ పడుతుందేమో. డిఎంకే ఏం చేసింది, తెర వెనక కుట్రలు చేసి మొత్తానికి ఆ సినిమాని ఆపేసింది. ఒక విధంగా చెప్పాలంటే ప్లస్ చేసింది. సినిమా రిలీజ్ అయ్యి ఉంటే చూసేవాళ్ళు ఎలక్షన్ నాటికి, జనవరిలో సినిమా, ఏప్రిల్ నాటికి మర్చిపోయి ఉండేవాళ్ళు సినిమాని. బట్ ఆపడం వల్ల విజయ్ని వీళ్ళు ఆపుతూ ఉన్నారు, విజయ్ని ఈ శక్తులు ఆపుతూ ఉన్నాయి, విజయ్ని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు, విజయ్ని టార్చర్ చేస్తారు అని ఒక సానుభూతి పెరిగిపోయింది. డిఎంకే సినిమాని ఆపి విజయ్కి లాభం చేకూర్చింది, వాళ్ళు నష్టపోయారు. అదే రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. మన చేతిలో అధికారం ఉంది కదని కక్షపూర్తి రాజకీయాలు చేస్తే ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో చూశారు, ఆల్రెడీ తెలంగాణలో చూశారు. అదే జరిగింది అక్కడ కూడా. సినిమాను అడ్డుకోవడమే కాకుండా ఏం చేశారు, కరెక్ట్గా ఎలక్షన్ కొద్ది రోజుల ముందే ఆ సినిమాలోని కొన్ని పార్ట్లు, ఫైట్లు, సీన్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి విత్ హెచ్డి ప్రింట్తో. చాలామంది సినిమా వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు, మన తెలుగు వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేశారు. సో ఇది కూడా విజయ్కి ప్లస్ పాయింట్ అయింది, మైనస్ కాలేదు.
మా హీరో సినిమాని ఈ విధంగా రాజకీయాల్లో కక్షగట్టి సినిమాని లీక్ చేస్తారా ఆన్లైన్లో అని చెప్పేసి సినిమాని ఆపడం ఒకటి, దాన్ని ఆన్లైన్లో లీక్ చేయడం ఒకటి. సో ఈ విధంగా విజయ్ పైన సానుభూతి పెరిగింది తమిళనాడు ప్రజల్లో. అవి ఓట్లుగా మారిపోయింది, కక్షగా కోపంగా మారిపోయింది డిఎంకే మీద. అందుకే డిఎంకే 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. అన్నా డిఎంకే 2nd ప్లేస్లో ఉంది. సో ఇది ముఖ్య కారణం. అలాగే మరొక పాయింట్ ఏంటి, కరూరులో తొక్కిసలాట జరిగింది సభలో, 41 మంది చనిపోయారు. ఆ కరూరులో తొక్కిసలాట తర్వాత విజయ్ ఒక 2-3 రోజుల పాటు మాట్లాడలేదు. అప్పట్లో విమర్శలు చాలామంది చేశారు, మనం కూడా దానిపైన వీడియో కూడా చేయడం జరిగింది. అలా వెంటనే కరెక్ట్ కాదేమో, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జనానికి అండగా ఉండాలి, వెంటనే వేగంగా రెస్పాండ్ అవ్వాలి అని. అట్ ద సేమ్ టైం ఏంటి, స్టాలిన్ ప్రభుత్వం అక్కడ సరైన పోలీసు భద్రత కల్పించలేదు. ఇలాంటి తొక్కిసలాట ఏదో జరగాలి, విజయ్కి ఇమేజ్ డ్యామేజ్ కావాలి అనే అక్కడ తగినంత భద్రతని, అంటే 100 మంది ఉండాల్సిన చోట 10-20 మంది పోలీసులు మాత్రమే పెట్టారు అని డిఎంకే ప్రభుత్వం పైన కూడా విమర్శలు వచ్చినాయి. టీవీకే పార్టీ నాయకులు కూడా అవే విమర్శలు చేశారు. సో అదే కరూరులో ఇప్పుడు టీవీకే గెలవబోతా ఉంది విజయ్ పార్టీ. ఎక్కడైతే తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారో అదే నియోజకవర్గంలో విజయ్ పార్టీ జెండా ఎగరైపోతా ఉంది. సో విజయ్ తప్పు వల్ల అది జరిగిందని ప్రజలు నమ్మల. డిఎంకే ప్రభుత్వమే అక్కడ తగినంత భద్రత ఏర్పాటు చేయకుండా చేసింది, అందుకనే ప్రమాదం జరిగిందని డిఎంకే పైన కోపంతో, అంటే డిఎంకే వాదనలు నమ్మలేదు కానీ విజయ్ పార్టీ వాదనల్ని తమిళనాడు ప్రజలు నమ్మారు. సో 41 మంది చనిపోయినప్పటికీ కూడా విజయ్ పార్టీకి పట్టం కట్టారంటే ఎస్, విజయ్ వైపే నిలిచారు. ఈ నిందని, ఆ ప్రమాదాన్ని విజయ్ పైకి తమిళనాడు ప్రజలు నెట్టలేదు అనేది కూడా మరొక ముఖ్యమైన అంశం. ఇంకోటి, నటి త్రిషాతో ఆ సంబంధం ఉంది, ఈ సంబంధం ఉంది, ఫ్యామిలీతో విడిపోయారు. ఇవన్నీ కూడా ఆయా పార్టీల నాయకులందరూ కూడా విజయ్ పైన విమర్శలు చేశారు. ఎలక్షన్కి ముందు ఇదేంట్రా బాబు అనుకున్నారు చాలామంది కూడా, త్రిషతో ఆ సంబంధం ఉంది, ఈ సంబంధం ఉంది అని చెప్పేసి. సో ఎలక్షన్కి ముందు వాళ్ళ నోళ్ళన్నీ మూయించాలంటే ఏం చేయాలని విజయ్ కూడా ఇక్కడ తెలివైన మూవ్, చాలా తెలివైన మూవ్. ఒకే కారులో ఒకే కలర్ డ్రెస్ వేసుకుని, శారీ పంచ కట్టుకుని ఇద్దరు రావడం, ఒక శుభకార్యానికి అటెండ్ కావడం, మళ్ళీ అదే కారులో వెళ్ళడం. అంటే చెప్పకనే చెప్పాడు, ఎస్ ఉన్నాము అయితే ఏంటి అని చెప్పకనే చెప్పాడు. అంటే దాగుడు మొదల దండాకూర ఆడలేదు. తమిళనాడు ప్రజలకు క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు, ఎస్ త్రిషతోనే ఉంటున్నా అని చెప్పేసి ఇచ్చేసాడు. మాకు మధ్య స్నేహం ఉంది, బంధం ఉంది అని క్లియర్గా చెప్పేశాడు. సో ఎలక్షన్కి ముందు తన మీద వచ్చిన అపవాదును కూడా తొలగించుకున్నాడు. అట్ ద సేమ్ టైం సంగీత, ఆయన భార్య కూడా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం, పిల్లలు దూరంగా ఉన్నారు, ఇలాంటి రకరకాలు వచ్చినాయి కానీ బట్ వాటన్నింటినీ కూడా విజయ్ అధిగమించాడు. తమిళనాడు ప్రజలు నమ్మలేదు, అది కుటుంబ వ్యవహారం, దానివల్ల సమాజానికి ఏం నష్టం, తమిళనాడుకి ఏం నష్టం అని భావించారు. సో ఈ విధంగా విజయ్ని పదే డిఎంకే టార్గెట్ చేయడం, సిబిఐ ఎంక్వైరీ అని ఆ కరూరు ఘటనలో ఢిల్లీకి 2 సార్లు పిలిచి విచారణ చేయడం, ఇదంతా కూడా విజయ్ పైన విపరీతమైన సానుభూతిని పెంచింది. అరే ఇంతమంది కలిసి టార్గెట్ చేస్తూ ఉన్నారే, ఒక్కడు పోటీ చేస్తూ ఉంటే అని. అందుకనే వెల్లువలాగా ఓట్లు వచ్చి పడ్డాయి, వెల్లువలాగా సీట్లు కూడా వచ్చి పడ్డాయి. సో ఇవి ప్రధానంగా విజయానికి కారణాలేంటి, అతని చరిష్మా, అతని కష్టం, అతని చరిష్మా. రెండవది, ఈ 2 పార్టీలతో డిఎంకే అన్నాడీఎంకేతో తమిళనాడు ప్రజలు విసిగిపోయి ఉండడం. మూడవది, విజయ్ని టార్గెట్ చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా టార్గెట్ చేసి తిప్పలు పెట్టడం. సో ఇవన్నీ కూడా విజయానికి బాటలు వేసాయని భావించాలి. కొత్త తరం రాజకీయాలు మరికొన్ని దశాబ్దాల పాటు ఖచ్చితంగా విజయ్, అంటే డిఎంకే ఆఫ్టర్ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఎంతవరకు లాక్కొస్తాడో తెలియదు మరి ఆ డిఎంకే పార్టీని. ఇప్పుడు వచ్చిన ఫలితాలతో ఆ కూటమి కూడా మొక్కలు చెక్కలయ్యే అవకాశం లేకపోలేదు. సో అన్నాడీఎంకే వర్సెస్ టీవీకే భవిష్యత్తు. అన్నాడీఎంకే బలంగానే ఉంది, వాళ్ళ ఓటు బ్యాంక్ బలంగానే ఉంది. సో మొత్తంగా వచ్చే రాజకీయాలు ఇక అన్నాడీఎంకే వర్సెస్ టీవీకేగా మారబోతూ ఉన్నాయి. దరిదాపుల్లో విజయ్ స్థాయిని, విజయ్ చరిష్మాని ఢీకొట్టే వాళ్ళు అటు సినిమాల్లో కానీ ఇటు రాజకీయాల్లో కానీ కనిపించట్లా. ఆఫ్టర్ పళనిస్వామి అన్నాడీఎంకేలో ఏంటంటే తెలియదు, ఆఫ్టర్ స్టాలిన్ డిఎంకేలు ఏంటంటే తెలియదు. ఇక టీవీకే ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళబోతోందని అర్థమవుతోంది. మరి విజయ్ అందించే పరిపాలన బట్టి అది ఉంటుంది. ప్రజలు ఎన్ని ఆశలతో విజయ్కి ఓట్లేసి గెలిపించారో ఆ ఆశల్ని విజయ్ కనుక నిలబెట్టుకోగలిగితే మరొక 15 సంవత్సరాల పాటు, 10 ఏళ్ల పాటు విజయ్కి ఎదురు లేకుండా పోతుంది. మరొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, యువత ఓట్లు కూడా చాలా కీలకంగా మారినాయి విజయ్కి. యువత అలాగే అభిమానులు కార్యకర్తలుగా మారి ఓటర్లుగా మారడం కూడా విజయ్కి బాగా కలిసి వచ్చింది. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ టు విజయ్. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ మంచి పరిపాలన, డిఎంకే అన్నాడీఎంకేని మించిన పరిపాలన అందిస్తాడని అయితే ఆశిద్దాం. అలాగే దేశ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పుతాడని అయితే ఆశిద్దాం. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రజల మన్ననలు పొందాలి, అదే ముఖ్యం. విజయం పైన, తమిళనాడులో అద్భుతమైన విజయం పైన
కారణాలు ఏమై ఉంటాయో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి.